ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమకాండములో దేవుడు మోషే జీవితాన్ని మలిచిన విధానం మీతో చెప్పాలనుకుంటున్నాను వాళ్ళ. గాడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మోసెస్, గాడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మోసెస్, likewise in your life also God has his own plan. మీ జీవితంలో నా జీవితంలో కూడా మోషే జీవితంలో దేవుడు కలుగున్నట్టుగానే ప్రణాళిక కలిగిన వాడు. మనకు ఇది అర్థమవుతుంది. మోషే 120 ఏళ్ళు బతికాడు. మోషే జీవితం 3 భాగాలు, 340లు 120. మొదటి 40 మిద్యానులో ఫరో కోటలో రాజకుమారుని యొక్క స్టేటస్లో. ఆలోచించండి. సెకండ్ 40 years మిద్యానులో ఇత్రో అను తన మామగారి యొక్క మందను 40 ఏళ్ళు ఒక సేవకునిగా మేపుట. థర్డ్ 40 years దైవజనుడిగా ఇజ్రాయేలీయులను అరణ్యములో నడిపించుట. ఈ 3 భిన్నమైనటువంటి డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ దేవుడు మోషేకి ఇచ్చాడు. మన జీవితంలో కూడాను దేవుడు తాను అనుకున్న విధానమున మన జీవితాన్ని కూడా నడిపిస్తుంటాడు. మీ జీవితం మీకు అర్థమవుతుంది, నా జీవితం నాకు అర్థమైంది. నాకు ఇప్పుడు 47 సంవత్సరాలు. నేను 20 సంవత్సరాలు వచ్చే వరకు కూడా విద్యాభ్యాసంలో ఉన్నాను, దేవునికి దూరంగా ఉన్నాను, రిలీజియస్ క్రిస్టియన్గా ఉన్నాను, మతపరంగా క్రైస్తవుణ్ణే, గుడికి వెళ్తాను, బైబిల్ చదువుతాను, పాటలు పాడతాను. కానీ మారు మనసు పొందలేదు, రక్షణ పొందలేదు. పాపాన్ని ప్రేమించాను. అదొక ఫేజ్ నా జీవితంలో. రెండవది 21వ సంవత్సరం నుండి నేను సేవ ప్రారంభించాను. రక్షించబడిన తర్వాత వెంటనే నా మినిస్ట్రీలో నా 21వ ఏట నుండి నా 30వ సంవత్సరం వరకు ఉన్న 9 years నాకు దేవుడు వివిధ రకాల అనుభవాలు అనుగ్రహించాడు. ఆ తర్వాత 16 సంవత్సరాలుగా నేను టీవీల్లో వాక్యం చెబుతున్నాను. ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడనేది నాకు, ఆయన చిత్తం ఏంటనేది నాకు తెలియదు. కానీ ఆయనకి తెలుసు ఏ ఊర్లో ఉండాలి, ఏ పరిచర్య చేయాలి, ఏ విధంగా బ్రతకాలి, ఏ ప్రాంతంలో ఉండాలి, ఏ భాష ప్రజల మధ్యలో సేవ చేయాలి, ఏ రీతిలో సేవ చేయాలి, యాత్ర ఎప్పుడు ముగించాలి, ఇవి నాకు తెలియదు, ఆయనకి తెలుసు. గడిచిపోయిన సంవత్సరాలు వెనక్కి తిరిగి చూస్తే నాకు అర్థమైంది ఏమిటంటే, ఆయన ఒక చక్కటి ప్రణాళికను నెరవేర్చాడు నా పట్ల అనేది అర్థమైంది. సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యాన్ని మీరు వింటున్నప్పుడు మీకు కూడా తెలియాల్సింది ఏంటంటే, గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ ప్లాన్ ఫర్ యూ, ఏ గ్రేట్ ప్లాన్ ఫర్ యూ. గొప్ప ప్రణాళిక నీ జీవితం పట్ల దేవునికి ఉంది, గొప్ప శ్రద్ధ కూడా ఉంది. ఆయన తాను అనుకున్నది నీ జీవితంలో నెరవేర్చి తీరుస్తాడు. కనుక నువ్వెన్నడూ భయపడక్కర్లేదు, విచారించక్కర్లేదు, ఆవేశపడక్కర్లేదు. కానీ ఆయన తన యొక్క ఉద్దేశాలు, తన చిత్తాన్ని తనదైన రీతిలో తన సమయంలో తాను నడిపిస్తూనే వస్తాడు. ఇక నిర్గమకాండంలోకి వచ్చేటప్పటికి మోషే జీవితంలో ఈ 340 ప్రత్యేక సంవత్సరాలు, ఈ 340 years, a different experiences for him. రాజరికములోనికి దేవుడు మొదట తీసుకెళ్ళాడు. ఒక సాధారణమైనటువంటి వాడు, ఒక బానిస పుత్రుడు, కానీ రాజకుమార్తెకు దొరకటం వల్ల జీవించాడు. నీటి నుండి తీయబడ్డాడు,
మోషే అని పేరు పెట్టబడ్డాడు. కాబట్టి అతడు రాజసౌధంలో ఎదిగాడు. రాజసౌధంలో రాణి యొక్క కుమారుడిగా, రాణి యొక్క పుత్రుడిగా, పెంపు కుమారుడిగా, ఫరో తర్వాత ఫరో అయ్యేటువంటి అవకాశాల మధ్యలో అతడు తన యొక్క జీవితాన్ని విద్యాపరంగా నిష్ఠాగరిష్ఠుడిగా ఎదిగాడు. సకల ఐగుప్తు విషయాల్లో ప్రావీణ్యుడయ్యాడు. జాగ్రత్తగా వినండి. చాలా సందర్భాల్లో మన జీవితంలో విద్యకు జీవితానికి సంబంధం లేకుండా ఉంటుంది. విద్యాపరంగా చూస్తే మోషే సివిల్ ఇంజనీర్. రామసేసు పట్టణాన్ని కట్టిన డిజైన్ అంతా కూడా మోషే గారిదే. మోషేకి 40 ఏళ్ళు వచ్చేటప్పటికే రామసేసు పట్టణాన్ని కట్టించాడు. పేరుకు ఐగుప్తులో ఫరో కట్టించినట్టున్నా ఆ కట్టడాలన్నీ కూడా మోషే యొక్క ఆర్కిటెక్ట్లోనే పోయాయి. మోషే ఐగుప్తు విద్యలలో సకల ప్రవీణుడు, భాషలో ప్రవీణుడు, విద్యలలో ప్రవీణుడు, రాజు యొక్క రేసులో ఉన్నవాడు గనుక ఫరో రేసులో ఎక్విప్ అయ్యాడు, కంప్లీట్గా ఎక్విప్ అయ్యాడు. వస్త్రధారణ రాజరికమే, వేషధారణ రాజరికమే, ప్రవర్తన రాజరికమే, రాజసం ఉట్టిపడుతాడు. అట్లాంటి వ్యక్తి ఒక్కసారిగా పశువులను మేపే కాపరిగా వెళ్ళిపోవటం ఎటువంటి స్థితి అంటారు? దానికి ఒకే ఒక యాటిట్యూడ్ వర్కౌట్ చేసింది వాక్యంలో. ఐగుప్తు భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజల కొరకు కష్టాన్ని అనుభవించడానికి మోషే ఇష్టపడ్డాడని రాసింది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో. ఐగుప్తు భోగమును అనుభవించడం కంటే దేవుని పిల్లలతో కష్టపడటం మేలని, భాగ్యమని ఎంచుకున్నాడు. భాగ్యము ప్రాఫిటబుల్, భాగ్యము లాభకరమైంది. భాగ్యాన్ని ఎంచుకోకుండా ఆయన దాస్యానికి వచ్చాడు, దాసునిగా వచ్చాడు. రాజుగా భాగ్యం పొందొచ్చు. ఫరో అంతటి భాగ్యాన్ని వదిలి గొర్రెలను కాసేటువంటి కాపరిగా వచ్చాడు. గొర్రెల కాపరులు ఐగుప్తీయులకు హేయులు. యోసేపు తన అన్నలతో చెప్పాడు, ఐగుప్తీయులకు గొర్రెల కాపరులు హేయులు గనుక మేము కాపర్లము అని చెప్పొద్దు అని మరీ హెచ్చరిక చేశాడు. ఏ ఫరో సింహాసనం మోషే ఎక్కాల్సిందో ఆ సింహాసనం మీద ఉన్నవాడు గొర్రెల కాపరులు తృణీకరించాల్సిందో ఆ తృణీకరించినటువంటి పదవిని తను 40 సంవత్సరాలు కొనసాగించాల్సి వచ్చింది. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ హిమ్. నా మాట వినండి, మీ జీవితంలో కూడా దేవుడు ఇలాంటి డిజైన్ చేస్తే మీరు అంగీకరిస్తారా? మీరు అంగీకరిస్తారా? మీరు ఒక టాప్ పిహెచ్డి లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ టాప్ ఎడ్యుకేషన్లో టాప్ ఎక్స్పర్ట్గా ఎన్నో అవార్డులు, ఎన్నో రికార్డులు, ఎన్నో పదోన్నతులు, ఎన్నెన్నో బహుమానాలు అందుకున్న మీరు ఆ 100% నుంచి 0%కి రమ్మంటే వస్తారా? ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్? యేసుక్రీస్తు ప్రభు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకొనక దాసుని స్వరూపం ధరించాడు. మోషే ఫరో సింహాసనం భాగ్యం అని ఎంచుకొనక దాసుడిగా మారాడు. ఎవరికి దాసుడిగా మారాడు? ఆఖరికి పశువులకు కాపరిగా మారాడు. కెన్ యూ కంటిన్యూ దట్ చేంజ్ ఇఫ్ గాడ్ పర్మిట్స్ ఇన్ యువర్ లైఫ్? దేవుడు మీ జీవితంలో అది ఇస్తే మీరు చేస్తారా? మీరు ఒప్పుకుంటారా? మనకు బాధ కలగదు, నొప్పి రాదా మనకు మనసులో? దేవా, నా చదువేమిటి? నేను ఎక్కడుండాలి? నేను ఎక్కడున్నాను? నేను సింహాసనం మీద ఉండాల్సిన వాడిని గొర్రెల వెనకాల ముందు పడి నడుస్తున్నానయ్యా ఎడారిలో. ఏమిటి బ్రతుకు? ఎక్కడైనా ఐగుప్తీయుడు ఒకడు మోషేను చూస్తే ఏమంటాడు? ఎలా బ్రతకాల్సిన వాడు బాబు,
ఏమి నిర్ణయాలయా మీరు తీసుకునేదంటారు? అవును, నేను మనం చేస్తున్నాను. నీ నిర్ణయం దేవుని చిత్తానికి లోబడి ఉంటే లోకానికి వింతగా ఉంటుంది. యాస్, నేను కూడాను దేవుని సేవకు వచ్చినప్పుడు చాలా మంది చాలా హీనంగా భావించారు. ఏమిటి ఈయన చదువుకునే అవకాశాలు, చదువుకుంటున్న విద్య వదిలి దీనిలోకి వచ్చాడేమిటి అని అనుకున్నాను. కానీ దీనిలో దేవుడు వాడుకోబోతున్నాడనే సత్యం మనుషులుగా వాడు గ్రహించలేదు. ఇవాళ నేను అనేది ఏదైనా ఉంటే అది యేసుక్రీస్తు ప్రభు సేవకునిగా మాత్రమే ఉనికిలో ఉంది. నా మాటకు ఎవరైనా విలువిస్తారు అంటే, ఎవరైనా ఆయన ఎంత పెద్దవారైనా చిన్నవారైనా, పదవులున్న వారైనా, హోదా ఉన్నవారైనా, డబ్బున్నవారైనా, ఇతర మత నాయకులైనా నాకు విలువిస్తారంటే ఒకటే, నా ప్రభువే, నా ప్రభు వాక్యమే. నన్ను అనేక రికార్డ్స్లో నిలబెట్టింది దేవుని వాక్యమే. అమేజింగ్ పర్సనాలిటీ ఇన్ ద వరల్డ్ అనే గుర్తింపు ఇచ్చింది నాకు దేవుని వాక్యమే. కానీ నేను వాక్యం కొరకు సమర్పించుకున్న మొదటి దినాల్లో నోబడీ కేర్స్ మీ, ఎవ్రీబడి డినైడ్ మీ. కానీ ఇవాళ అలా కాదు. మోషే చనిపోయి 3400 సంవత్సరాలు, 3300 సంవత్సరాలు ఇప్పటికీ మోషే పేరు ఖండాంతరాలుగా పెట్టుకుంటున్నారు. మోషే పేరు లేని గ్రామం ఉండదండి. మోజెస్ అనే పేరు లేకుండా హిందూ దేశమైన భారతదేశంలో కూడా గ్రామాలు ఉండవంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అంత పాపులర్ నేమ్ అయింది. ఎందుకైందో తెలుసా? కారణం ఒకటే, ఫరో అయ్యేటువంటి భాగ్యాన్ని వదిలి దేవుని ప్రజలతో నిందపడటానికి, శ్రమ పడటానికి, బాధపడటానికి వచ్చాడు. ఫరో రాజకుమార్తెలను వివాహం చేసుకొని ఫరో స్థానంలో ఉండి, పరిపాలనలో ఉండి చరిత్రలో కలిసిపోవలసిన వాడు. కానీ భిన్నమైనటువంటి దానికి దేవుడు అతన్ని తీసుకుని వచ్చి అతన్ని ప్రజల హృదయాల్లో నిలిచిపోయేట్టుగా చేశాడు. మోషే గారి పేరు పెట్టుకునే వాళ్ళు కూడా డైనమిక్గా ఉంటుంది చూశాను నేను. మోషే పేరు పెట్టుకున్నాక వాళ్ళకు ఒక స్ఫూర్తి, నేను కూడా మోషే నాయకుని కావాలి అని. నేచురల్గా దేవుని వాక్యంతో గడిపే బిడ్డలే మోషే పేరులో కనపడుతుంటారు. నేను మనవి చేస్తున్నాను, మిద్యానులో పశువులు, గొర్రెలు కాస్తూ 40 ఏండ్లు దేవుని ప్రణాళిక అదని తెలుసుకున్నప్పుడు ఓపికగా ఉన్నాడు. 40 long years క్యాన్ యూ బీ సైలెంట్? నువ్వు మామూలుగా ఉంటావా? నేనైతే ఉండలేనేమో. ప్రియ సహోదరుడు, దేవుడు మోషేకు ఆ సాత్వికము ఆ మిద్యానులోనే నేర్పాడు. మోషే యొక్క అసలు జీవిత పరమార్థం ప్రారంభమైంది ఆఫ్టర్ 80 years ఆఫ్ హిజ్ లైఫ్. మోషే యొక్క నిజమైనటువంటి పరిచర్య ప్రారంభమైంది ఎక్కడ? 80 నుండి 120వ సంవత్సరం మధ్య. మనకు రిటైర్మెంట్ అయ్యి 20 ఏళ్ళు అవుద్ది. అప్పటికి మనకి 60 సంవత్సరాలు కదా రిటైర్మెంట్. రిటైర్మెంట్ తర్వాత 20 ఏళ్ళు కంటే 80 ఏళ్ళకి మనదైతే ఆయుష్ అయిపోద్ది. మోషే చెప్పాడు 90వ సంకీర్తనలో, అధిక బలం ఉంటే 80, అధిక బలం లేకపోతే 70. మోషే 80 వచ్చేసినాయి. మిగతా 120లో 40 ఎక్స్టెండెడ్ వారంటీ అంటారు చూశారు, అదనమాట. మనం కారు కొన్నప్పుడు 3 సంవత్సరాలు వారంటీ ఇస్తాడు. ఆ తర్వాత ఎక్స్టెండెడ్ వారంటీ అనేది 4వ సంవత్సరానికి ఇస్తాడు. 80 ఏళ్ళకి లైఫ్ అయిపోవాలి మోషేది. కానీ 120 ఏళ్ళకు దేవుడు పెంచాడు. ఆ 40 ఏళ్ళు తను వాడుకున్నాడు. అంటే దేవుడు వాడుకున్నది మోషే జీవితంలో ఎక్స్టెండెడ్ పీరియడ్ వాడుకున్నాడు. అతని పరిచర్య అక్కడే ప్రారంభమైంది. మీ జీవితంలో, నా జీవితంలో మనం ఏమనుకుంటాం? ముసలాళ్ళం అయితే మనం ఎందుకు పనికిరాం అనుకుంటాం. మనం ముసలాళ్ళం అయినాక గాడ్స్ మిషన్ ప్రారంభం అవ్వాలని ప్లాన్ చేస్తే దాన్ని తప్పించగలిగిన వాడు ఎవడని ఉంటాడా? కనుక దేవుడికి ముసలితనం, యవనతనం అనే డిఫరెన్స్ ఏ ఉండదు దేవుడు వాడుకునేప్పుడు. ముసలివాడైపోయినటువంటి మోషేని 80 ఏళ్ళప్పుడు పిలుచుకున్నాడు. 120 ఏళ్ళ వరకు వాడాడు. కాలు సత్తువ తగ్గలేదన్నాడు.
నేను అనుకుంటాను జుట్టు మెరిసి ఉండదు 80 ఏళ్ళకి. నాకు 25 ఏళ్ళకి జుట్టు మెరిసిపోయింది, రంగు వేసుకుంటాను. అర్థమవుతుందా? ఇవాళ మెట్లు ఎక్కలేవు, నడవలేవు. మోషే గారు 80 ఏళ్ళు బయలుదేరి ఆ మిద్యాను అరణ్యం అంతా నడిచేశాడు. ఆ యొక్క ఇజ్రాయేలీలతో 40 ఏళ్ళు సీనాయి అరణ్యం నడిచాడు. సెకండ్ 40 years మిద్యాన్ అంతా నడిచాడు. ఫస్ట్ 40 years రథాల మీద తిరిగాడు. సెకండ్ 40 years కాలినడకం తిరిగాడు. అర్థమైందా? కనుక మనం అనుకుంటాం రథాల మీద తిరిగితే ముగింపులో ఇంకా పదునైన రథాలు వాడాలనుకుంటాం. కాదు. హౌఎవర్ గాడ్ ప్లాన్స్ ఫర్ యూ. దేవుడు నీ కొరకు ఎట్లాంటి ప్రణాళిక చేశాడో ఆ ప్రణాళికలో నువ్వు ప్రవేశించి నడవటం ఉందే, అది గొప్పతనం. ఆ దేవుడిని నువ్వు పూజిస్తున్నావు. ఆ దేవుడు, ఆ డిజైన్ ఇచ్చిన దేవుడిని నమ్ముతున్నాడు మోషే. నువ్వు నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నాను. పౌలు గారు నమ్మాడు. పౌలు గారు డోలు సన్నాయి మేళాల మధ్య రోమాకి వెళ్ళాలనుకున్నాడు, కానీ సంఖ్యలు లేబడి వెళ్ళాడు. మనం అనుకున్నది జరగవు, మనం ఊహించింది జరగవు. మన జీవితం భిన్నం. మన జీవితం ఆయన చేతుల్లో ఉంది. ఆయన డిజైన్ చేస్తాడు, ఆయన రన్ చేస్తాడు, ఆయన డ్రైవ్ చేస్తాడు, ఆయన బ్రేక్ చేస్తాడు, ఆయన కంటిన్యూ చేస్తాడు, ఆయన రిపేర్ చేస్తాడు. అర్థమవుతుందా? కనుక ద గాడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మోసెస్ ఈజీలీ ఐడెంటిఫై. వాట్ అబౌట్ యూ? వాట్ అబౌట్ మీ? నా బిడ్డల జీవితం ఇప్పుడు నేను అదే ప్రార్థన చేస్తున్నాను. నా పెద్ద కుమారుడు, నా చిన్న కుమారుడు విద్యలో ఎటు వెళ్ళాలి, ఎటు సెటిల్ అవ్వాలి, ఏది మేలుకరం. మానవ తలంపులు పక్కన పెట్టాను. మానవ తలంపులు పక్కన పెట్టాం. దేవుని చిత్తానికి చోటిద్దాం. ఆ తీర్మానానికి వచ్చాం. అప్పుడే మనసులో శాంతి ఉంది. లేకపోతే అంత ఆందోళనే, ఏమవుతుందో ఏదో అవుతుందో. మోషే టాప్ ఎడ్యుకేటెడ్ అయ్యున్న తర్వాత ఆ ఎడ్యుకేషన్ ఎక్కడ వాడాడు? దేవుడు ఎక్కడ వాడలేదు. మోషే యొక్క ఎడ్యుకేషన్ దేవుడు ఎక్కడ వాడలేదు. సీనాయి పర్వతం మీద తాను ధర్మశాస్త్రం రాసిచ్చిన తర్వాత మోషే గ్రంథాలు రాశాడు. మొదటి 5 గ్రంథాలు మోషే చివరి దినాల్లో రాశాడు. మోషే చివరి దినాల్లో ఈ 5 గ్రంథాలు రాశాడు. ఈ గ్రంథాలు రాయటానికి అతడు చదువుకోవటానికి మధ్య 80 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. 80 లాంగ్ ఇయర్స్ అతని ఎడ్యుకేషన్ ఆఫ్టర్ 80 years ఉపయోగపడుతుంది అని ఎరిగిన దేవుడు ఆ ఎడ్యుకేషన్ ఇచ్చాడు. అర్థమవుతుందా? 80 సంవత్సరాలకు ఇంకా మోసే రాసే పని ఉంది అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇచ్చాడు. ఏమర్థం అవుతుందండి? దేవుడి ప్రణాళిక మన జీవితంలో మన పట్ల. కళ్ళు మూసుకొని ఆయన వెంబడించడం నేర్చుకోవాలండి. నా మాటగా నేను మీకు చెబుతున్నాను, డిపెండ్ ఆన్ గాడ్ బ్లైండ్లీ. డిపెండ్ ఆన్ గాడ్ బ్లైండ్లీ. ట్రస్ట్ హిమ్ వితౌట్ డౌట్. అనుమానం లేకుండా ఆయన ఫాలో అయిపోవాలి. ఆయన ఒక మాట చెప్పాడంటే అది నెరవేరి తీరుద్దంతే. మోషే, నేను నిన్ను ఫరో దగ్గర పంపిస్తున్నా, నీవు అక్కడ జనులను తీసుకుని కొండ దగ్గర నన్ను ఆరాధించడానికి నువ్వు బయలుదేరి వస్తావని డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేసిన తర్వాత పంపించాడు మోషేని. తెలుసా? అవును. గాడ్ డిక్లేర్ ద ఎండింగ్ బిఫోర్ హీ స్టార్ట్స్ హిజ్ మిషన్. హీ సెడ్ అబౌట్ ద ఎండింగ్. అర్థమవుతుందా మీకు? ముగింపు చెప్పి ప్రారంభం చేసే దేవుడు మన దేవుడు. నేను ఎప్పుడు అనుకుంటాను, నా భవిష్యత్తు ఎట్లుంటుందో నాకు తెలియదు. ఆరోగ్యం ఉంటుందో అనారోగ్యం ఉంటుందో ఎట్లుంటాయి పరిస్థితులు. ఇప్పుడు నేను వాక్యం టీవీలో చెబుతున్నాను, రేపు నేను చెప్పనిస్తారు లేదో, నేను ఏ విధంగా అవుతాను. ఒకవేళ నోరు కనుక సహకరించకపోతే చేతి వ్రాతతోనైనా నా చేత ఎంత రాయాలనుకుంటున్నాను. నేను ఎందుకు చెప్తానంటే ఇట్లాంటి మాటలు, వాట్ గాడ్ ప్లాన్స్ ఫర్ మీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. దేవుడు నా కొరకు ఏది నిర్దేశించాడో అది నాకు ముఖ్యంగా ఎంచుకుంటాను. అదే నేను వాక్యంలో నేర్చుకున్నాను. వాట్ ఎవర్ గాడ్ ప్లాన్స్ ఫర్ మీ ఈజ్ గుడ్ ఫర్ మీ. వాట్ ఎవర్ గాడ్ వాంట్స్ టు డూ విత్ మీ, ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ మీ. నా జీవితంలో దేవుడు నాతో కలిసి
ఏం చేయించాలనుకుని చేయిస్తున్నాడో ఇట్ ఈస్ ఆల్వేస్ బెస్ట్ ఫర్ మీ. అది ఎప్పుడు నా కోసం మంచిదే. ఇఫ్ గాడ్ వాంట్స్ టు గివ్ మీ ఎనీ డిసీజ్, దట్ డిసీజ్ ఇస్ గ్లోరిఫుల్ ఇన్సిడెంట్ ఇన్ మై లైఫ్. ఒక వ్యాధి చేత నన్ను ముట్టాలని దేవుడు అనుకుంటే ఆ వ్యాధి నాకు మహిమాన్వితమైనదిగా మారబోతోంది. లాజరుకు అదే సంభవించింది. లూకా 16లో లాజరు మహిమాయుక్తమైన స్థితిలోకి వెళ్ళాడు. కేవలం అల్పకాలపు శారీర రుగ్మతలు అనుభవించాడు, పేదరికం అనుభవించాడు, రొట్టె ముక్కలకు ఆశపడ్డాడు, కుక్కలు వచ్చి కురుపులు నాకాయి. కానీ అతని ఎండింగ్ ఎక్కడుంది? అబ్రహామును మనుంది. ఐ లుక్ ఎట్ దట్ సైడ్. నేను ఆ వైపు చూస్తున్నాను, లోకం వైపు కాదు, లోకమిచ్చే భాగ్యం వైపు కాదు, లోకమిచ్చే సౌఖ్యం వైపు కాదు, లోకమిచ్చే పేరు ప్రతిష్టలు కాదు, లోకమిచ్చే ఏదీ అక్కరలేదు. లోకము నుండి వెళ్ళిపోయిన తర్వాత మన జీవితం ఏ విధంగా ఉండగలుగుతుందనే ఆలోచన చేస్తున్నాడు. సోదరుడా, సోదరి, దేవుడు నిన్ను పిలిచినవాడు, నిన్ను ఏర్పరచుకున్నవాడు, నిన్ను నిర్మించినవాడు. నువ్వు పిండాకృతిగా రూపొందించగలనుపే ఆయన కన్నులు నిన్ను చూచాయి. మోషేను చూచిన దేవుడు, మోషేను పిలిచిన దేవుడు, మోషేను ఏర్పరచుకున్న దేవుడు, మోషేను నడిపించిన దేవుడు, మోషేను బలపరిచిన దేవుడు, మోషేను రాజ్యానికి తీసుకున్న దేవుడు నీ దేవుడై ఉండుట నీ భాగ్యమని నేను మనవి చేస్తున్నా. 120 years life with God. Moses lead 120 years life, his life with God. దేవునితో నడిచిన అనుభవం. The unseen God in first 40 years in Egypt, the unseen God in second 40 years in Midian, the unseen God third time in his life in Sinai. What a great God he is. What a control he is having over the life of Moses. మోషే జీవితం మీద ఎటువంటి ఆధిపత్యం, అధికారం కలిగినటువంటి దేవుడు ఒకసారి ఆలోచించమని ప్రభుపేట నేను మనవి చేస్తున్నాను. మోషే ఎంతగా దేవునిపై ఆధారపడ్డాడు. నీవు లేకుండా నేను ఒక్క అడుగు కూడా వేయనన్నాడు. నీ అనుమతి లేకుండా, నీవు నాతో రాకపోతే నేను ఒక్క అడుగు కూడా వేయనన్నాడు. That much he depends on the Lord. God has his own plan in his mind about you and your life. నీ గురించి, నీ జీవితమును గురించి ఆయన ప్రణాళిక భిన్నంగా ఉంది. Your parents doesn't know that. Your parents doesn't know that. Even yourself you doesn't know that. Your friends may not know that. Your wife may not know that. But God only knows about your future. దేవుడికి ఒక్కరికే తెలుసు. సోదరుడా, సోదరి, నీవెన్నడూ కూడాను నీ జీవితాన్ని గుర్చిన ఆలోచన చేత దిగులు చెందవద్దని నేను మనవి చేస్తున్నాను. యోబు జీవితంలో యోబు చాలా దిగులు పడ్డాడు. చివరికి అర్థమైంది ఏంటంటే దిగులు అనవసరం, దేవుడు చూసుకుంటున్నాడు అని. అబ్రహాము జీవితంలో అబ్రహాము దిగులు పట్ట మానేశాడు. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. యెహోవా ఈరే అని నేర్చుకున్నాడు అబ్రహాం. ఆ కారణం చేత అబ్రహాము తన మానసికంగా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఒక మెచ్యూరిటీలోనికి వచ్చాడు. సోదరా, సోదరి, అద్భుతమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి, దీవెనకరమైనటువంటి దేవుడు మనకున్నాడు. మన పట్ల మహాప్రణాళిక కలిగినట్టు మహోన్నతుడు మనకున్నాడు. భారతదేశాన్ని నిర్మించిన రీతి చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉందే, ప్రపంచాన్ని నిర్మించిన విధానం చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంది, మానవుని నిర్మించిన విధానం చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంది, ఒక్కొక్క శరీర అవయవాన్ని ఆయన నిర్మించిన రీతి చూస్తే ఎంత గొప్పగా ఉంటుంది. మనం మన జీవిత కాలంలో పీల్చేటువంటి ఆక్సిజన్కు రేటు కడితే కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది. అర్థమవుతుందా? కాబట్టి ఆ మహోన్నతునికి లోబడటం మంచిది.